హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆహారంలోని అంశాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ లెవోయిజర్. పరీక్షణాళికలో కొంత ఆహార పదార్థంపై సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపితే పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో ఏ పదార్థం ఉందని అర్థం? ఆన్సర్ పిండి పదార్థం. పరీక్షణాళికలో కొంత ఆహార పదార్థంకు 10 చుక్కల నీటిని చేర్చి కలిపి దానికి 2 పెరేట్స్ కాపర్ సల్ఫేట్ 10 పెరేట్స్ సోడియం హైడ్రాక్సైడ్ను కలిపితే పదార్థం నీలిరంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ఆ ఆహార పదార్థంలో ఏది ఉన్నట్లు తెలుస్తుంది? ఆన్సర్ ప్రోటీన్లు. క్రింది వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థం ఏది? ఆన్సర్ పప్పులు. క్రింది వానిలో ఖనిజ లవణానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఉప్పు. క్రింది వాటిలో పీచు పదార్థం లేనిది ఏది? ఆన్సర్ వంకాయ. బాగా పండిన అరటిపండు కూర అరటిపండులో ఎక్కువగా ఉండేది ఏది? ఆన్సర్ పిండి పదార్థం. ఆహారంలో తక్కువ మోతాదులో తీసుకోవలసిన పదార్థాలేవి? ఆన్సర్ కొవ్వులు. మనం తినే ఆహార పదార్థాలలో ఉండేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. అన్ని పోషకాలు తగినంత పరిమాణంలో ఉండే ఆహారాన్ని ఏమని అంటారు? ఆన్సర్ సంతులిత ఆహారం. క్రింది వాటిలో కొవ్వు పదార్థం ఏది? ఆన్సర్ నూనె, నెయ్యి, వెన్న. పిస్తా, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటివి శరీరానికి ఎలా ఉపయోగపడతాయి? ఆన్సర్ శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. క్రిందివాని తొక్కతో పచ్చళ్ళు తయారు చేస్తారు? ఆన్సర్ దోస, బీర. క్రిందివానిలో జంక్ ఫుడ్ ఏది? ఆన్సర్ నూడిల్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా. లెవోయిజర్ జీవితకాలం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1743 నుండి 1793.
వడ లేదా దోశ లాంటి పదార్థాల నుండి లభించేది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కొవ్వు పదార్థం. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్షకు కావలసినది ఏవి? ఆన్సర్ 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్. నీరు కలిగిన కూరగాయ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ దోస, టమాటా, సొరకాయ. ఈ క్రింది వానిలో కొవ్వు పదార్థం అధికంగా ఉండే ఆహార పదార్థం ఏది? ఆన్సర్ నూనెలు. నీరు కలిగిన పండు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పుచ్చకాయ, యాపిల్, బొప్పాయి. మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 8వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం జరిగింది. ఆన్సర్ 19వ శతాబ్దపు పరిశీలనలో. కొవ్వులను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వేరుశనగ. పిండి పదార్థానికి అయోడిన్ కలిపితే వచ్చే రంగు ఏది? ఆన్సర్ నీలం రంగు. క్రింది వానిలో సంతులిత ఆహారంలో లేనిది ఏది? ఆన్సర్ నీరు. ఏం చేస్తే ఆహార పదార్థాలలోని పోషకాలు నశిస్తాయి? ఆన్సర్ ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల. క్రింది వానిలో ఏ ఫుడ్ తినడం వల్ల పోషకాలన్నీ అందవు మరియు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది? ఆన్సర్ జంక్ ఫుడ్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.